హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం బీకామ్ స్టూడెంట్స్ ఎంఎన్సి కంపెనీస్లో జాబ్స్కి అప్లికేబులా ఎలిజిబులా కాదా అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. బై ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ఒకవేళ ఇది ఇన్ఫర్మేటివ్గా లేకపోతే మీరు డిస్లైక్ చేసేయచ్చు. ప్లీజ్ మీరు మాత్రం లైక్ చేసి వీడియో చూడండి. ఎందుకు అంటే ఇది మీరు చేసే ఒక చిన్న పని నాకు ఒక పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ అదేవిధంగా నా వీడియోని ఇంతమంది లైక్ చేశారు అని చెప్పి నాకు ఒక హ్యాపీనెస్ని, ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓకే, ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మేజర్గా బీకామ్ స్టూడెంట్స్ చాలామంది అనుకునేది, చాలామంది ఏంటి అండి, ఇనీషియల్ స్టేజ్లో నేను కూడా అలానే అనుకున్నా. ఓకే, ఎంఎన్సి కంపెనీస్లో మనకు ఒక జాబ్ రావాలి అని అంటే ఖచ్చితంగా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరం. బీకామ్ తోటి మనకి ఎంఎన్సి కంపెనీలో జాబ్ రాదు, ఒక మిడిల్ అంటే స్మాల్ స్కేల్ కంపెనీస్లో మాత్రమే జాబ్ వస్తుంది అని ఒక అపోహ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ ఇదే అపోహతోటే నేను కూడా ఇలానే అనుకుని నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ కంప్లీట్ చేశాను. బట్ స్టిల్ అలా ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. బీకామ్ స్టూడెంట్స్ కూడా ఎంఎన్సి కంపెనీస్లో జాబ్స్ చేయొచ్చు. ఇంకా బెటర్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఎండ్ యూజర్ జాబ్స్ సేమ్ యాజ్ R2R, P2P, O2C ఇలాంటివి ఉన్నాయి కదా. సో వీటికి మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు, బీకామ్ ఉంటే చాలు. సో మీరు ఎలిజిబుల్ అవుతారు, ఆబ్వియస్లీ ఎలిజిబుల్ అవుతారు. ఎంబీఏనే అవసరం లేదు. కావాలంటే మీరు నౌకరీ యాప్లోకి వెళ్ళి మీరు చెక్ చేయండి. సో లైక్ R2R ఆర్ P2P ఆర్ ఇంకేదైనా జాబ్ మీరు చెక్ చేస్తే కింద వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తారు. ఓకే, ఈ టాపిక్స్ మీద నాలెడ్జబుల్ అయి ఉండాలి అండ్ ఇలా డీటెయిల్స్ మెన్షన్ చేసి ఎడ్యుకేషన్ ఎనీ డిగ్రీ అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఎనీ డిగ్రీ. ఒకవేళ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం వల్ల మీకు ఉపయోగం రాదు అని కాదు, బీకామ్ చేసి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా అది మీకు వెయిటేజ్ అవుతుంది. అది ఎలా అనేది మీకు చెప్తాను. సో నేను ఇక్కడ మేజర్గా చెప్పే పాయింట్ ఏంటంటే బీకామ్ అనేది ఆబ్వియస్లీ ఎలిజిబుల్ అని చెప్పి నేను చెప్తున్నాను అంతే. ఒకవేళ ఎంబీఏ చేసిన వాళ్ళకి ఇది ఎంబీఏకి బీకామ్ చేసిన వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదా అంటే డిఫరెన్స్ పక్కాగా ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు మీరు రీసెంట్గా ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఒకరు రీసెంట్గా బీకామ్ అనేది ఫినిష్ చేశారు, బీకామ్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశారు. ఇంకొక పర్సన్ ఎంబీఏ ఫినిష్ చేశారు రీసెంట్గా. ఇంకొక పర్సన్ రీసెంట్గానే CA ఆర్ CMA అనేది కంప్లీట్ అయింది. ఈ ముగ్గురు కూడా ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ చేశారు ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో. సో ముగ్గురు ఫ్రెషర్సే, ముగ్గురు కూడా రీసెంట్గానే వాళ్ళ గ్రాడ్యుయేషన్స్ అనేది ఫినిష్ చేశారు. ఒకరు బీకామ్, ఒకరు MBA, ఒకరు CA ఆర్ CMA. ఈ ముగ్గురు కూడా ఒకటే జాబ్కి ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ చేసినప్పుడు సో సేమ్ యాజ్ ఆన్సర్స్ ఇస్తారు అండ్ ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంటుంది. డెసిగ్నేషన్స్ కూడా ఒకటే ఇచ్చుండొచ్చు, మేబీ ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఒకటే డెసిగ్నేషన్ అంటే ముగ్గురు సెలెక్ట్ అయ్యారనే అనుకుందాం. ముగ్గురు సెలెక్ట్ అయినా కూడా ఒకటే డెసిగ్నేషన్ రావడానికి స్కోప్ ఉంటుంది. కానీ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి. బీకామ్ స్టూడెంట్ తోటి కంపేర్ చేస్తే MBA పర్సన్కి కొంచెం శాలరీ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. MBA పర్సన్ తోటి కంపేర్ చేస్తే CA కంప్లీట్ అయిన పర్సన్కి ఒక శాలరీ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. లేదు అంటే MBA ఆర్ CMA కంప్లీట్ చేసిన పర్సన్స్కి ఒకటే శాలరీ రావడానికి స్కోప్ ఉంటుంది. అంటే ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే శాలరీ ఆర్ డెసిగ్నేషన్స్లో చేంజెస్ రావడానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఎలిజిబులే, మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత ద వే ఇనీషియల్ లెవెల్ కాకుండా తర్వాత మీరు చూపించే వర్క్ నాలెడ్జ్ వీటిని బట్టి చేంజెస్ ఉంటుంది. బట్ ఇనీషియల్ లెవెల్లో మాత్రం అందరూ ఎలిజిబులే, కానీ శాలరీస్ ఆర్ డెసిగ్నేషన్స్లో చేంజెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఒకవేళ లేదు అంతా ఫైనాన్షియల్గా అంతా స్టేబులే అనుకుంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయొచ్చు. లేదు నాకు ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అలాంటి సినారియోలో అయితే కనుక మీరు బీకామ్ తోటి కూడా మీరు ఇంటర్వ్యూస్ అనేది అటెంప్ట్ చేయొచ్చు, అంటే MNC కంపెనీస్లో. అండ్ మీరు ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకోవడానికి కూడా స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.